యాక్చువల్గా జరిగేది ఏంటంటే చాలా సార్లు ఇప్పుడు మన దేశంలో కూడా ఉన్నాం, వ్యక్తిగతంగా మనకి ఎవరు కూడా హాని చేయాలి, కానీ కొన్ని మతాలకు చెందిన వారు మనకు హాని చేయకపోయినా కానీ కొన్నిసార్లు మనలో ద్వేషం ఉంటారు. లేకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారు, కుటుంబ సభ్యులే నూరిపోస్తారు. మరి ముఖ్యంగా మనం అంటే ఇష్టపడినటువంటి దేశాలు ఉంటాయి, వాళ్ళు బతుకుతారు, మన బతుకు మనము బతుకుతూ ఉంటాం. ఏదేమంటే వాళ్ళు బతుకులు బతుకుతారు, మన మతం మనం బతుకుతూ ఉంటాం. కానీ గొడవలు పెట్టి లబ్ధి పొందే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ మతానికి ఆ మతానికి మధ్య గొడవలు పెడతారు. ఆ గొడవలు తగ్గిపోకుండా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారు, ఆజ్యం పోసి నూనె పోసి మంటను రగిలిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కూడా ఎవరో మన తాతలు ఉన్నప్పుడు గొడవలు జరగవచ్చు, కానీ కొన్నిసార్లు ఏం చేస్తాం, పలానోడు మన వాడిని కొట్టాడు నువ్వు మర్చిపోమాకని చెప్పేసి సంబంధం లేనటువంటి కొడుకు కానీ మనవరాలు కానీ మనం ఏం చేస్తాం, ద్వేషించడం, ద్వేషాన్ని మనం నేర్పి బిడ్డల్లో ప్రేమ వల్ల మనం ఏం చేస్తాం, ద్వేషాన్ని నింపుతాం. ఆ విధంగా వాళ్ళ జీవితాలు ప్రేమతో ఎదవలసినటువంటి జీవితాలు కోపతాపాలతో పగలతో దేశంతో నిండిపోతాయి. అదే యోధ ప్రజలకు సమరయ ప్రజలకు జరిగింది. ఎప్పుడో అయినటువంటి గొడవ వలన వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళ ఏదో హాని చేయకపోయిన కూడా అసహించుకుంటూ ఉన్నారు, ద్వేషించుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అటువంటి ఏమి కూడా నాకు సంబంధం లేదు, ఒక తండ్రిగా నేను వెతకడానికి వచ్చానని యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. తర్వాత యేసు ప్రభు ఆమెతో ఒక మాట అంటాడు, నిన్ను నీళ్ళు అడిగే వ్యక్తి ఎవరో నీకు తెలిసినట్లయితే, నీకు ఆ వరం ఉన్నట్లయితే నన్నే నీవు నీరుమని అడుగుతావని చెప్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు, మనం యేసు ప్రభు దేవుడిగా గుర్తించాలంటే ఏం కావాలి, దేవుడి యొక్క వరం కావాలి. మనం యేసు ప్రభుని దేవుడిగా గుర్తించాలంటే ఏం కావాలి, దేవుడి యొక్క వరం కావాలి. ఆ యొక్క వరాన్ని మనకి ఎవరిస్తారు, దేవుడే ఇస్తారు. మరి ముఖ్యంగా ఆ సమరయ ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభుని స్వయంగా చూసి ఆయన యొక్క వాక్యాన్ని విని ఆ అద్భుతాలు చూసి ఆమెతో ఏమంటారు, నువ్వు చెప్పడం వల్ల మేము ఈయన దేవుడు అని తెలుసుకోవాలి, మా కళ్ళతో మేము ఈయన్ని చూసాం, మా చెవులతో ఆయన వాక్యాన్ని విన్నాం, ఆయన్ని మేము తాకామో అని అద్భుతాలు చూసాము, కాబట్టి వ్యక్తిగతంగా ఇతనే లోక రక్షకుడని మాకు తెలియదని చెప్పారు. అది విశ్వాసం అంటే. మా అమ్మ నాన్న నాకు జ్ఞానస్థానం ఇచ్చారు, దివ్యసంసారం తీసుకుంటున్నాను, గుడి జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చెప్తారు, కాబట్టి నేను క్రైస్తవుని